ట్రంప్ H1B రూల్స్ చేంజ్ చేశారా? 100Kది పే చేయొచ్చా? ఆ కొత్త రూల్ చేంజ్ చేసింది ఏంటి అని చెప్పేసి మొత్తం తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ హ్యాపీ దివాళీ. అండ్ దివాళీకి ఇది గిఫ్ట్ అని అనుకోవచ్చు. డెఫినెట్గా పెద్ద గిఫ్టే. గుడ్ న్యూస్ ఏంటి అని అంటే ట్రంప్ అఫీషియల్ సైట్లో కొత్త రూల్ పెట్టారనమాట. ఆ కొత్త రూల్ది కూడా కింద స్క్రీన్ షాట్ పెడతాను, సో దట్ మీరు చూడొచ్చు. అండ్ అది అర్థం కాని వాళ్ళకి నేను మళ్ళీ బ్రీఫ్గా చాట్‌జీపీటీని అడిగి స్క్రీన్ షాట్ పెడతాను. అది చూసినా అర్థమైద్ది. ఆ కొత్త రూల్ ఏంటి అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ H1Bస్కి అప్లికబుల్ కాదు. $100K అసలు అప్లికబుల్ కాదు. ఇప్పుడు ప్రెజెంట్ కొత్తగా H1B ఎవరైతే అప్లై చేద్దామని అనుకుంటున్నారో F1 స్టూడెంట్స్, F1లో ఉండి ఓపీటీలో ఉండి నెక్స్ట్ ఇయర్ H1B అప్లై చేద్దామని అనుకున్న వాళ్ళకి ఈ 100K ఎలిజిబుల్ కాదు. ఎప్పుడు వీళ్ళకి ఎలిజిబుల్ అయిద్ది అంటే నేను ఈ డిసెంబర్లో ఇండియాకి ప్లాన్ చేస్తున్నాను, వెళ్దామని అనుకుంటున్నాను అంటే నేను మళ్ళీ రిటర్న్ రావడానికి నేను డెఫినెట్గా 100K పే చేయాలన్నమాట. ఈ 3 ఇయర్స్లో నాకు నెక్స్ట్ ఇయర్ H1B క్లిక్ అయింది. నేను H1B క్లిక్ అయ్యింగానే నేను ఇండియాకి వెళ్తే మాత్రం నాకు ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఆ 3 ఇయర్స్లో లైక్ అనమాట ట్రావెల్ చేయకుండా ఉంటే చాలా సేఫ్గా ఉంటారు. H1B వచ్చాక మీరు ట్రావెల్ చేయొచ్చు, అది మీ చాయిస్. బట్ H1B వచ్చేంత వరకు మాత్రం H1B రాకముందు ట్రావెల్ చేస్తే మాత్రం ఓపీటీ స్టెమ్ ఓపీటీలో ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు రిటర్న్ వచ్చాక H1B మళ్ళీ అప్లై చేసిన సెకండ్ అటెంప్ట్ కానీ థర్డ్ అటెంప్ట్ కానీ ఇచ్చినా కానీ వాళ్ళు డెఫినెట్గా 100K పే చేయాలి. అది రూల్ ఇది. అండ్ కొత్తగా యూఎస్కి వస్తున్న వాళ్ళు కూడా వేరే కంట్రీస్ నుంచి కానీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు కూడా ఈ 100K రూల్ అప్లికబుల్ ఉంది. ప్రెజెంట్ ఇప్పుడైతే F1 నుంచి H1Bకి మూవ్ అవ్వడానికి చేంజ్ ఆఫ్ స్టేటస్ చేంజ్ చేసుకోవడానికి 100K అయితే అస్సలు అప్లికబుల్ లేదు. అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ప్లీజ్ మేక్ షూర్ ట్రావెల్ చేయొద్దు, అదొక్కటే నేను చెప్పగలుగుతాను. ట్రావెల్ చేయకపోతే మీరు H1B అప్లై చేయొచ్చు అండ్ మీకు 100K పే చేయాల్సిన అవసరం లేదు కూడా. ఆ ఒక్కటే ఇది కొత్త రూల్ అనమాట. దట్స్ ఇట్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.